72 గంటలుగా ఎడతెగని ఉత్కంఠ. ఎస్ఎల్బీసీ టన్నెల్లోనే 8 మంది కార్మికులు. 3 రోజులైనా తెలియని జాడ. అడుగడుగున అవరోధాలు, ముందుకు సాగని సహాయక చర్యలు. పేరు కోసం పాకులాట, మంత్రుల కొట్లాట. ఎస్ఎల్బీసీ ప్రమాదంలోనూ ప్రచార యావ. మీడియాతో మాట్లాడేందుకు పోటా పోటీ. ఒకరి చర్యలకు మరొకరు అడ్డంకులు. మధ్యలోనే మరో అమాత్యుడి అత్యుత్సాహం. మంత్రుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు. మీకు మీరే గల్లలు పట్టుకొని కొట్టుకుంటే ఎవడు కాపాడాలా లోపల ఉన్న వాళ్ళను? ఇప్పుడు మీకు ప్రెస్ మీట్లు కావాలి, ప్రెస్ మీట్ల ముందు మీకు మీరు హైలైట్ కావాలా? దీనికోసమైనా మీరు మంత్రులుగా ఎన్నుకోబడ్డది. ఆ 8 మందిని ఎట్లా కాపాడాలన్న ఆలోచన లేదు, కానీ వీళ్ళకు ప్రచారం కావాలట, పేరు కోసం పాకులాడుతానులాట. చుట్టూ చిమ్మ చీకటి, ఆవరించిన నిశ్శబ్దం, పైనుంచి పడుతున్న మట్టి, పెరుగుతున్న నీటి మట్టం, అడుగు వేయాలనేంత బురద. ఈ బీతావా స్థితిలో ఎస్ఎల్బీసీ సొరంగంలో మట్టి దిబ్బల కింద 8 ప్రాణాలు. వాటి కోసం ప్రయత్నిస్తున్న బృందాలు. 72 గంటలైంది. ఆ కార్మికుల జాడ లేదు. ప్రమాద స్థలాన్ని కనుగోవడం సాధ్యపడడం లేదు. ఫోన్లు రింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలతో బతికుంటారనే ఆశ కలిగినా వారి నుంచి స్పందన లేకపోవడంతో మళ్ళీ నైరాశ్యం అమ్ములుకున్నది. గాలి కూడా ఆడని పరిస్థితుల్లో మృత్యువుతో పోరాడుతున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. ఉబికి వస్తున్న బురద రెస్క్యూకు ఆటంకం. నేవీ, ఆర్మీ సహా శ్రమిస్తున్న 9 బృందాలు. ఫోన్లు ఆన్లో ఉన్నాయన్న ప్రభుత్వ వర్గాలు. ప్రమాద స్థలానికి ర్యాట్ మైనర్స్ టీం రాక. వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు ఇంజనీర్ల స్వస్తి. ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చోపచర్చలు. సహచరుల కోసం కార్మికుల ఎదురు చూపులు. ఈ ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ ఫోన్లు ఎత్తుతలేవు అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయంటే అది నమ్మే వశం లేదు. ఫోన్లు రింగ్ అవుతున్నప్పుడు మనిషి ఎత్తకుంటుంటాడా? ఎత్తుతాడు. ఒకవేళ ఫోన్లు రింగ్ అవుతున్నాయి ఎత్తుతలేవంటే వాళ్ళు చనిపోయిన్లు అని పరోక్షంగా వీళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వ వర్గాలు ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తుతలేరు అంటే వాళ్ళు చనిపోయిన్లు అని అర్థం వచ్చేలా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది సొరంగంలో. 72 గంటలుగా తిండి లేదు. 72 గంటలుగా ఈ సూర్యరశ్మి వాళ్ళ మీద పడలేదు. గాలి ఆడదు. చిమ్మన చీకటి. దారేందో గమ్యమేందో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒకవైపు నీటి ప్రవాహం. ఇవన్నీ కలిపి ఇక వాళ్ళు బతుకున్నారు అనేది ఏదో ఒక మనుషులుగా మనం ఏదో ఒక చిన్న ఆశ, ఆ ఆశతోటి వాళ్ళు బతికి రావాలని మాత్రం మనం కోరుకుంటాను. ఇక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో తమ సహచరుల ఆచూకీ తెలియక ఆందోళనలో ఉన్న కార్మికులు. నిజంగా వీళ్ళకు మనం మొక్కాల చేతులెత్తి. వాళ్ళు ఉపాధి కోసం ఇక్కడికి రావచ్చు, కానీ ఇట్లా గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టడంలో వాళ్ళ శ్రమ దాగున్నది. ఇక మనోళ్ళేమో తంబాకులు వేసుకొని అక్కడిక్కడ ఆటలు ఆడుకుంటా మనోళ్ళు ఉంటారు. శ్రీశైలం ఇడమగట్టు కాలువ టన్నెల్లో కార్మికులను కాపాడేందుకు చేపట్టనున్న రెస్క్యూ ఆపరేషన్పై చర్చిస్తున్న ఆర్మీ అధికారులు. చర్చిస్తున్నారు. మీకంటే ఎక్కువ మా మంత్రులు చర్చిస్తున్నారు. ఎవరికి పేరు రావాలంటే ఎవరికి పేరు రావాలంటే గీ ముచ్చట చూడు రే, గీన విచిత్రము. ఇగో ఇది కొంచెం బాగా ఫోకస్ చేయి. ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఇట్లా షవ్ పెట్టి ఇంటాడు. ఇట్లా షవ్ పెట్టి అది సాధ్యమైన ముచ్చటేనా? షవ్ పెట్టి ఇంటే ఆచుకు తెలుస్తా అదే. ఇగో గీది ఇట్లా షవ్ పెట్టి తింటాడు. ఇగో అది ట్రైన్ లాగా పోతుంది కదా, ఆ ట్రైన్ లాగా పోయేది దగ్గర ఇంతమంది ఉంటే కానీ దానికి చెవు పెట్టవలసిన అవసరం ఏముంది? ఇది ఫుల్ వైరల్ అవుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేసిన ఈ పని. అంటే ఇక్కడ చెవు పెట్టి తింటే ఆ లోపల వెంకటరెడ్డి గారు మేము బతికే ఉన్నాం అని అంటాను వాళ్ళు. ఎందుకు వెంకటరెడ్డి గారి ఇటువంటి ప్రచారం కోసం ఇంత చీప్ ట్రిక్స్ చేస్తాను? ఇగో ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలు దగ్గరుండి వింటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నవ్వుకుంటాను. నిన్న నుంచి వెళ్ళి గోడలకు చెవులు ఉంటాయంటే ఏమో అనుకున్నాం. వెంకటరెడ్డి గారు చెప్పేదాకా మనకు అర్థం కాలే. అక్కడెక్కడో మనుషులు ఉంటే ఈయన ఇక్కడ ఇట్లా చెవు పెట్టి వింటాడు. మరి దేనికోసం వింటాడో ఈయన వివరణను ఎంచుకోపోయా ఇప్పటి వరకు. నవ్వుకుంటాను జనం. నవ్వుకుంటా అంటే నవ్వుకుంటాను.
ఇట్లున్నది పరిస్థితి ప్రస్తుతానికి. మరి ఆ 8 మంది ఎట్లున్నారో వాళ్ళ జాడ ఇంతవరకు అయితే తెలియలేదు. ఆ 8 మంది రాక కోసం అయితే ఎదురు చూస్తున్నాం అందరం.